మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా మామూలు బిజీ కాదు. తన ఫోకస్ అంతా డ్రాగన్ మీదే పెట్టాడు. సైలెంట్ గా ప్రశాంత్ నీల్ తో కలిసి తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. విచిత్రం ఏంటంటే ఉన్నట్టుండి తన నుంచి ఎవ్వరూ ఊహించని కామెడీ బాంబ్ పేలేలా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా తనలోని కామెడీ టైమింగ్ కి టైం వచ్చినట్లుగా కనిపిస్తుంది. వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం, చిరుతో మనశంకర వరప్రసాద్ గారు తీసిన అనిల్ రావిపూడితో మీటింగ్ జరిగింది. ఎప్పటి నుంచో ఎన్టీఆర్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అనిల్ రావిపూడికి ఏకంగా ప్రాజెక్టే కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. కానీ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ గా సౌత్ నుంచి నార్త్ వరకు మాసెస్ లో భారీగా మార్కెట్ ఉంది. అలాంటి ఇమేజ్ ఉన్న స్టార్ తో లైట్ కంటెంట్ తో నవ్వించే అనిల్ రావిపూడి సినిమా అంటే గాల్లో దీపమే. మరి వెలిగినంత వరకు ఓకే, తేడా కొడితే డౌటే. కానీ అక్కడే ఎన్టీఆర్ విశ్వముద్ర అనిపించుకున్నాడు. తెలుగు ఫ్యాన్స్ కోసమే ఎక్స్క్లూజివ్ గా 4 నెలలు రిస్క్ చేస్తున్నాడు. పాన్ ఇండియా హీరోలు ఎవరు చెయ్యని ఒకే ఒక్క రిస్క్ మ్యాన్ ఆఫ్ మాసెస్ చేయబోతున్నాడు. ఇంతకీ ఏంటా రిస్క్? 4 నెలల రిస్క్ అన్న నంబర్ వెనుకున్న అసలు లాజిక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ మూవీ చేస్తాడా? కొరటాల శివతో దేవర సీక్వెల్ చేయబోతున్నాడా? లేదంటే నెల్సన్ దిలీప్తో ప్రాజెక్టు పట్టాలెక్కిస్తాడా? ఇవే అంచనాలు, డౌట్లు ఇండస్ట్రీలో ఈ మధ్య వినిపించాయి. కానీ వీటి మధ్య వినిపించనిది, చాలా మందికి కనిపించనిది ఒకటి జరిగేలా ఉంది. అది కూడా ఏ క్షణానైనా జరగచ్చు. అనౌన్స్మెంట్ వచ్చేయచ్చు. అదే అనిల్ రావిపూడితో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా. ఎన్టీఆర్ అదుర్స్ లాంటి కామెడీ యాక్షన్ డ్రామా చేసి చాలా కాలం అవుతుంది. అందుకే తన మనసు ఇప్పుడు కామెడీ దాడి మీదకు మళ్ళిందని తెలుస్తుంది. అంతటికీ కారణం తన ఇమేజ్కి తగ్గ కామెడీ క్యారేజ్ని పట్టుకొచ్చే దర్శకుడిగా అనిల్ రావిపూడి కనిపించడం. నిజానికి తను సరిలేరు నీకెవరు తీసినప్పుడే ఎన్టీఆర్ని అప్రోచ్ అయ్యాడు. కానీ అప్పుడు కాంబినేషన్ కుదరలేదు. కానీ ఇప్పుడెలా కుదురుతుంది? అదే అసలైన సమస్యాత్మక ప్రశ్న. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు స్టార్ మాత్రమే కాదు, పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్. అలాంటి తన ఇమేజ్ని పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వైపుకు తీసుకెళ్లబోతుంది డ్రాగన్ మూవీ. అలాంటప్పుడు తనెలా అనిల్ రావిపూడితో సినిమా చేస్తాడు? అయితే ఇక్కడే ఒక విచిత్రమైన లాజిక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ తెలుగు ఫ్యాన్స్కి మ్యాజిక్ చేసేలా ఉంది. స్పెషల్ ట్రీట్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. పాన్ ఇండియా ఇమేజ్ వల్ల అన్ని భాషల ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని కథని, పాత్రని ఎన్టీఆర్ ఎంచుకుంటూ వస్తున్నాడు. కాకపోతే తెలుగు ఆడియన్స్కి కామెడీ జోనర్లో ఉన్న ప్రత్యేక ఆసక్తి వల్ల వాళ్ళని పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేసే పాత్ర తనకి పడలేదు. జైలవకుశలో ఒక పాత్ర నవ్విస్తే మిగతా 2 భయాన్ని, దయని కలిగించేలా చేశాయి. అయితే మెగాస్టార్ చిరు తర్వాత ఈ జనరేషన్లో అలాంటి క్వాలిటీ కామెడీ టైమింగ్ ఉంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కే. తర్వాత ప్రభాస్, మహేష్కి అలాంటి క్రెడిట్ ఉంది. కాబట్టి తనలోని ఈ క్వాలిటీని మిస్ చేయొద్దనే అనిల్ ఆఫర్కి ఎన్టీఆర్ ఒప్పుకుంటున్నాడా అంటే అవుననే తెలుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ తీయబోయే సినిమా అదుర్స్ తరహాలో కామెడీగా ఉంటుందా, సరిలేరు నీకెవరు తరహాలో ఉంటుందా తేలాలి. అయితే సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయిందని మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చాడు. మనశంకర వరప్రసాద్ గారు హిట్ అయిందని ఎన్టీఆర్ పిలిచి ఆఫర్ ఇస్తున్నాడు. అయితే ఏం చేసినా 4 నెలల్లో షూటింగ్ అవ్వాలి. డ్రాగన్ రిలీజ్ అయిన 2 నెలలకు ఈ సినిమా రావాలి. అది కండిషన్. అది కూడా తెలుగు, కన్నడ భాషలకే పరిమితమని తెలుస్తుంది. మరి హిందీలో రిలీజ్ చేస్తారో లేదో అవుట్పుట్ చూశాకే ఎన్టీఆర్ డిసైడ్ చేస్తాడట. సో అంతా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక లోకల్ మూవీ చేయట్లేదు. కానీ ఎన్టీఆర్ ఫర్ ఏ చేంజ్ ఇలా కూడా చేయొచ్చని ప్రూవ్ చేసే పనిలో ఉన్నట్టున్నాడు.